రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా. రామా, రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా. రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా, రేణుకును వధించు రామా. మహేశ్వర, ఈ అనర్థం ఎందుకు జరుగుతోంది? విధి యొక్క విధానం. విధానమా? వాయువు లేకుండానే ఈ ఈ దీపపు కాంతి రెపరెపలాడుతోంది. మీరు దీపం గురించి మాట్లాడుతున్నారా దేవి? నాకు అనిపించింది భగవంతుడు విష్ణు అవతారం పరశురాముడి గురించి అడుగుతున్నారని. పరశురాముడి గురించా? కానీ స్వామి, అనర్థం, ఘోర అనర్థం. ఈ పరశురాముడు ఏం చేశాడు మహాదేవా? ఒక పుత్రుడి చేతుల్లో స్వయంగా తన తల్లి బాధ. ఈ ఘటనని లోకం ఎలా అర్థం చేసుకుంటుంది మహాదేవా? నారాయణుడు మరియు నారాయణుడి లీల. ఈ లీలల్ని స్వయంగా లీలాపతి మాత్రమే అర్థం చేసుకోగలడు. ఇంకెవరు అర్థం చేసుకోగలరు దేవి? కానీ మహాదేవా, ఒక పుత్రుడి చేతుల్లో తన తల్లి వధ ఎందుకు జరిగినట్టు? ప్రతి ఘటన వెనుక ఒక కథ ఉంటుంది దేవి. ఇక్కడ కూడా ఉంది.
రామా, అందరూ మీ మీ దృష్టిని నుదుటి మధ్యలో కేంద్రీకరించండి. అక్కడ మీకు ఒక జ్యోతి కనిపిస్తుంది. రుక్వానన్నయ్య, నేత్రాలు మూసున్నాయి, మరి జ్యోతి ఎలా కనిపిస్తుంది? రామా, అందరూ మీ మీ నుదుట మధ్యలో వేలు ఉంచండి. అప్పుడు మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది. రామా, ఎలా ఉందమ్మా నా దాడి? ఇదైతే మోసం. కానీ రణనీతిలో చెప్తోంది, పరాజితుడిని చేయటానికి సామ, దాన, దండ, భేద ఏదైనా న్యాయమే పుత్రా. నువ్వు యశస్వివి. నీ ప్రతి పోరాటం యశస్వి కావాలి. నీకు జయం కలగాలి పుత్రా. ఒక యోధుడికి ఇవన్నీ న్యాయం కావచ్చు, కానీ ఒక బ్రాహ్మణుడికి కాదు. బ్రాహ్మణుడికి ఏదైతే వేదశాస్త్రంలో లిఖించిందో అదే న్యాయం. ఏ విధంగా పిడి లేకపోతే మన కత్తి మనకే గాయం చేయగలదో, అచ్చం అదే ప్రకారంగా శాస్త్రం లేకపోతే శస్త్రధారి యోధుడు ఎవరికైనా అహితం చేయగలడు. అందుకే పుత్ర, శస్త్రాలకి విరామం ఇవ్వు. ముందు శాస్త్రాలపై ధ్యాస పెట్టు. కానీ స్వామి, సంతానం సర్వాంగన వికాసానికి శస్త్రశిక్షణ కూడా అవసరం కదా. ఒక యోధుడికి శస్త్రశిక్షణ ప్రధానమై ఉండొచ్చు, కానీ ఒక బ్రాహ్మణుడికి కాదు. ఒక బ్రాహ్మణుడికి శాస్త్ర సహితమైన ప్రవర్తనే మంచిది. బాబు రామా, నువ్విక్కడేం చేస్తున్నావు? రేణుక, తనకి శిక్షణలో దీక్షలో ఏమాత్రం శ్రద్ధ లేదు. అయితే పశుపక్షాదులతో ఆడుకుంటూ ఉంటాడు, లేదంటే శస్త్రాల్లో నిమగ్నం అవుతుంటాడు. ఏదో తనకి సిద్ధి ప్రాప్తించినట్టే. పుత్ర, పశువుల భాష తెలుసుకోవడం మంచిదే, కానీ శాస్త్ర అధ్యయనం అవసరం. శాస్త్రాలు కూడా మనసు లగ్నం చేసి చదువుతాను. మొత్తం కంఠస్థమే నాకు. అలాగా? అయితే ఋగ్వేదంలోని స్వస్తి మంత్రాన్ని వల్లించు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవః, స్వస్తి న పూషా విశ్వవేదాయ, స్వస్తి నస్తరోక్ష్య అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. పంచమహాభూత తత్వాల పేర్లు చెప్పు. ధరణి, జలం, వాయువు, ఆకాశం, ఇంకా అగ్ని. మరి గాయత్రి మంత్రం? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఇదే ప్రకారంగా అభ్యసిస్తూ ఉండు పుత్ర. తప్పకుండా నాన్నగారు. కానీ నాన్నగారు, నాకు శస్త్ర విద్య అంటే ఎక్కువ ఆసక్తి. నేను దాన్ని కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. శస్త్రం హింసకి మూలం. ఇక శాస్త్రం శాంతికి సూత్రం పుత్ర. కానీ నాన్నగారు, శస్త్రాలు కూడా శాంతికి సూత్రం అవుతాయి కదా? అలాగా? అదెలా? క్రూరుల దుష్టుల మధ్య శస్త్రాలతో పని ఉంటుంది నాన్నగారు. వాళ్ళకి శాంతి పాఠాలు కేవలం శస్త్రంతోనే నేర్పించగలం. ఒక బ్రాహ్మణుడు ఇలా ఆలోచించడం మంచిది కాదు పుత్ర. కానీ నాన్నగారు, వేదాలు పఠించే బ్రాహ్మణుడిగా ఉండాలనుకోవడం లేదు. నేను కోరుకుంటున్నాను ప్రతి అన్యాయం అంతం అవ్వాలని. దానికోసం శాస్త్రాన్ని వదిలేసి శస్త్రాన్ని అందుకోవాల్సి వచ్చినా సరే బ్రాహ్మణుడేంటి, ప్రతి వ్యక్తి అదే చేయాలి. మీరెందుకు మర్చిపోతున్నారు? మన రాముడేమీ సాధారణ బాలుడు కాదు. మంచిదే. నువ్వు శస్త్రాల్ని అధ్యయనం చేయి. నువ్వు శస్త్ర విద్య కోసం వెళ్ళొచ్చు. ఏం ఆలోచిస్తున్నావు రామా? ఏమీ లేదమ్మా. ఇలా చూడు, నీకెంతో ఇష్టమైన పాయసం తెచ్చాను. శస్త్రం హింసకి మూలం. నాన్నగారికి నీ శస్త్ర విద్య పూర్తిగా స్వీకారం కాదని దిగులుగా కూర్చున్నావా? రామా, మన లక్ష్యాన్ని సాధించాలంటే చాలా సహించాల్సి వస్తుంది. ఎన్నో కఠిన సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఓటమిని ఒప్పుకోవద్దు. అదే చెయ్యి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మీ అన్నదమ్ములందరూ సమానంగానే శిక్షణ తీసుకుంటున్నారు. కానీ నీ అభిరుచి శస్త్ర విద్యల్లో అధికంగా ఉంది. అందుకే నువ్వు నా మాట విని మహర్షి విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళు. నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు అక్కడి నుంచి ఒక మంచి యోధుడైన బ్రాహ్మణుడిగా తిరిగి వస్తావు.
అవసరం లేదు, ఎలా కనిపిస్తుందో అలాగే ఉండాలని. జలం, వాయువు, అగ్ని అన్ని పంచతత్వాలకి తనదైన మహత్యం ఉంటుంది. వాటిని ప్రతి యోధుడు అర్థం చేసుకోవాలి. జలం లోపల కనుక ఏదైనా ప్రాణి ఉంటే అది తన స్థానం కంటే 2 అంగుళాల పైన కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎక్కడైతే నీకు ఆ లక్ష్యం కనిపిస్తుందో అంతకంటే 2 అంగుళాల కిందకి నీ లక్ష్యాన్ని గురిపెట్టాలి. ధనుర్విద్యలో దృష్టిపై సదా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. అర్థమైంది పితామహ. పరశుచాపం ప్రధానం రేణుకాత్మజం